దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణం విజయవంతం కావాలన్నారు నందమూరి రామకృష్ణ. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కనక దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణ పనులు విజయవంతం కావాలని, అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని, ఏపీలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతం కావాలని దివంగత సీఎం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. అమరావతి పునఃప్రారంభ పనుల శంకుస్థాపనలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రామకృష్ణ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు రామకృష్ణకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించి అమ్మవారి శేష వస్త్రాలతో రామకృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ శుక్రవారం అమరావతికి వస్తున్నారని, ఆయన పర్యటన విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకుంటున్నానన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాలని, ఏపీ ప్రజల జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, తద్వారా ఏపీ అన్నపూర్ణగా రూపుదిద్దుకోవాలని, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. తెలుగుదేశం పార్టీ తమ తండ్రి ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్రగా ఏపీ రూపుదిద్దుకోవాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కలల సాకారం కావాలని, ప్రజాశిస్సులతో స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాన్ని సాధించాలని నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రామకృష్ణ వెంట రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, వీరమాచినేని శివప్రసాద్, వల్లూరు కిరణ్ తదితరులు ఉన్నారు.